వా స్మెల్ భలే అదిరిపోయింది. హలో, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు వ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈ రోజు కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలనో నా పద్ధతుల్లో మీకు చూపిస్తారండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కేజీన్నర చికెన్, ఒక 20-25 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, సాజీరా 2 స్పూన్లు, లవంగాలు ఒక 10-15, యాలకలు ఒక 5-6, స్టార్ పువ్వు 2, జాపత్రి 1, దాల్చిన చెక్క 2-3, బిర్యానీ ఆకులు 2, చిన్న ముక్క ఎండు కొబ్బరి, పుదీనా, కొత్తిమీర. చెప్పడం మర్చిపోయినా 2 ఉల్లిపాయలు. ముందుగానే ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పెట్టాను. కేజీ బియ్యం బాస్మతి రైస్ కడిగి పెట్టేద్దాం. మసాలా అన్ని రెడీ చేసుకుందాం. కొబ్బరి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుందాం మసాలా. నేను ఎలా చేస్తానో అలా చేసుకోవాలి పిల్లలు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. మీరు ఇన్ని రోజులు దమ్ బిర్యానీ తిన్నారు కదా, ఈ పద్ధతిలో చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ 2-3 సార్లు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లుగా శుభ్రంగా కడిగేసి వాటిని అంతా పోయేటట్టుగా ఆడుకోవాలి. ఇప్పుడు రెడీ చేద్దాం రండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేంపి పెట్టుకున్న ఆయిల్ ఇందులోనే చికెన్ ఫ్రై చేసుకుంటాను. కొంచెం ఆయిల్ వేసేసి చికెన్ ఫ్రై చేస్తాను. అందులో కొంచెం ఆయిల్ ఉంది. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. మనం ముందుగానే పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న నూనెలో వేసుకున్నాం. కాస్త బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుందాం. 2 స్పూన్ల అల్లం. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. చికెన్ బిర్యానీ కదండి, కొంచెం అల్లం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ కాబట్టి అల్లం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే నీసు వాసన ఉండదు, చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాము. ఇది సరిపోకుండా మళ్ళీ చూసి వేసుకుంటాం. కొంచెం నీళ్ళు ఎందుకు వేస్తానంటే కింద మాడిపోకుండా. మనం ముందు కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వేసుకోవాలి. కొద్దిగా మంట తగ్గించేసి 10 నిమిషాలు ఉడికియాలి. ఈలోగా రైస్కు ఎసరు పెట్టుకుందాం. ఎసరులోకి మసాలా వేసేసుకుందాం. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు వేసుకుంటా అంటే బిర్యానీ కొద్దిగా పలుకు ఉండాలి. 2 స్పూన్ల ఉప్పు. ఆయిల్ ఎందుకు వేస్తారంటే బిర్యానీ రైసు విడివిడిగా ఉండడానికి, మెత్తగా అవ్వకుండా, అందుకే ఆయిల్ వేస్తారు. 10 నిమిషాలు అయిపోయింది. చూద్దాం ఎలా ఉడికిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. 3 స్పూన్ల కారం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు పెరుగు. ఇలా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వడగట్టాను. ఇప్పుడు ఎసరు వచ్చేసింది, అందులో వేసేస్తాం. 70% ఉడకాలి ఇది.
70% ఉడకబెట్టుకొని బిర్యానీ కోసం చేసుకున్న చికెన్ ఫ్రైలో వేసేసుకుంటాం. ఈ మసాలాలని ముందే తీసి పక్క పెట్టేసుకోవాలి. అయిపోయిందండి రైస్. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైలో వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మొత్తం ఒక్కొక్క లెవెల్ వేసుకోవాలి. ఓకే, ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. బిర్యానీ వాసన అదిరిపోయింది. ఇప్పుడు దింపుకోవడమే ఇక. వావ్, అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసి దింపుకోవడమే. భలే ఉందండి బిర్యానీ. ఇప్పుడు జీడిపప్పుతో డెకరేషన్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే, స్మెల్ భలే అదిరిపోయింది. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే. నా స్టైల్ చికెన్ బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. రైతా కూడా వేసుకున్నా. రైతా కూడా చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.